దేవుని యొక్క చిత్తం, అది దేవుని యొక్క అన్నిటి మీద మనకు అధికారం ఇస్తున్నాడు. అన్నిటి మీద మన దేవుడు అధికారం గలవాడా? అధికారం గలవాడే కదా. మరి నువ్వు అధికారం ఎందుకు కోల్పోతున్నావు? దేవుని దగ్గర నుంచి అధికారం ముందుకు అన్నిటి మీద ఆయన ఇస్తాను అంటున్నాడు. మీరు అందరూ ధన్యులు. హల్లెలూయా. దేవుని నామం అంగీకరించి దేవుని నామంలో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అంటే భయభక్తులు కలిగి మీరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మీరు అందరూ కూడా ధన్యులు. హల్లెలూయా. ఈ ధన్యత కొంతమందికి లేదు, మనకి ఇచ్చిండు దేవుడు. దాన్ని మనము వినియోగించుకోవాలి. దాన్ని మనము ఎవరికి వారే. హల్లెలూయా. ఎవరికి వారేనా? ఇంకో లక్ష్మి బలపరచాలి. కొద్ది కాలమే, ఒక ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు బలపరుస్తారు. ఒక నెల, 2 ఏళ్ళు బలపరుస్తారు. తర్వాత ఇక 20 ఏళ్ళు గడిచిన, 50 ఏళ్ళు గడిచిన ఇంకో లక్ష నేను ఆదరించాలా? హల్లెలూయా. రేపు లోకంలో మంచిగా ఉన్నారు. పెళ్లి కాగానే మనము ఏరైదాం, మనం సంపాదించుకున్నాం అంటారు. మనం ఏసాయిని పెళ్లి చేసుకొని ఏళ్ళు గడిచినా కానీ ఏసాయి జ్ఞానం పొందుకుంటలేదు. ఏసాయిలో ఐశ్వర్యవంతులు అయితలేదు. అందులో అయితే సంవత్సరం కాకముందే, కొంతమంది 6 నెలలు కాకముందే ఇదంతా సిక్కేది, మనం సంపాదించుకోవాలి కదా, మనం మనదేదో మనకు ఉండాలి కదా, ఈ పొత్తుల సంసారము మనకద్దు అంటే రాలేరా? హల్లెలూయా. ఆ జ్ఞానం అయితే బాగుంటుంది. ఇక ఏసాయిని నమ్ముకొని ఏళ్ళు గడిచినా కానీ ఇంకోళ్ళు వచ్చి మిమ్మల్ని ఐశ్వర్యవంతులు అవుతారు, మీరు దీవించబడతారు, మీ రోగాలు పోతాయి అన్నప్పుడే సంబరం. చర్చిలే సంబరం, చర్చిలే. ఇంటికి పోయినాక మన బాధలు మాకే, మన బాధలు మనకే. హల్లెలూయా. మరి దేవునిలో మనం బలపడాలి, దేవునిలో మనము ఆశీర్వదించబడాలి. దేవుడు అన్నిటి మీద మనకు అధికారం ఇస్తున్నాడు. ఆ అధికారాన్ని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఆలోచన చేయాలి. ప్రయత్నం చేయాలి. దేని కూడా ఫలితము కాదు. కూర్చున్న కాడికి నీళ్ళు రావాలంటే అత్తయ్య నీళ్ళ దగ్గర తెచ్చుకుంటున్నాను ప్రయత్నం. అట్లనే దేవునిలో కూడా మనం ప్రయత్నం చేయాలి. చేసినప్పుడే మనకు దేవుని జ్ఞానం అప్పుతుంది, దేవుని యొక్క ఆలోచన అప్పుతుంది, దేవుని యొక్క వరాలతో నింపబడతాం, దేవుని యొక్క అభిషేకం చేత నింపబడతాం. ప్రయత్నం చేయకపోతే ఉన్న అభిషేకం కూడా పోతుంది. హల్లెలూయా. సెల్లుకు ఛార్జింగ్ ఉండగానే ఛార్జింగ్ పెడితే పురాగా అయిపోయినాక ఆ బ్యాటరీ తీసేస్తేనే మళ్ళీ పనిచేస్తుంది. ఇవన్నీ మంచిగా తెలుసు, కానీ దేవుని గురించి అచ్చటలాగే. హల్లెలూయా. అలాంటిగా ఉండద్దు. మనం జ్ఞానం నేర్చుకునే వారంగా ఉండాలి. మనం ఇతరులకు చెప్పేటట్టు చేసి మనము ఇతరులను బలపరిచేటట్టు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. మనలే ఒకరు బలపరుతుడు కాదు, మనమే ఒకరు బలపరచాలి. విన్నారా? అలాంటి బోధ కలిగి, అలాంటి వాక్యము కలిగి, అలాంటి దేవుని ఆత్మ కలిగి మనం ఉన్నప్పుడే దేవుడు మనం ధన్యులుగా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వినస్తున్నదా? వినస్తే సరే, వినకపోతే ముందుకు రాదు. హల్లెలూయా. మరి మంచిది. మనము వాక్యంలోనికి పోదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. ఒక మైక్ తీసుకోవాలి, చదువుతుంది. మీరు చదువుతూనే నాకు మంచిగా అనిపిస్తుంది. నేను ఒక వాక్యాన్ని ఒక 10 సార్లు కూడా చదివిస్తాను. హల్లెలూయా. అది నాకు మొదటి సందర్భం. మైక్ తీసుకోండి, ఒక చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇంకా ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఎందుకు మిగుతాను? హల్లెలూయా. స్పష్టముగా ఉన్నది, పురాణతో చదవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును కైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు.
చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నాయనా ఇప్పటిదాకా నాయనా నువ్వు స్థితింపబడ్డావు, ఆరాధించబడ్డావు తండ్రి. కీర్తనలో నుండి కూడా మాట్లాడి ఉన్నావు తండ్రి. జ్ఞానవాక్యములో నీ సన్నిధికి వస్తున్నాం నాయనా. తండ్రి నీకు స్తోత్రము, నీ యొక్క ఆత్మను, నీ యొక్క కృపను, నీ యొక్క సన్నిధిని మరి తండ్రి మా మధ్యలో ఉంచి ఉన్నావయ్యా తండ్రి. అందరిని బట్టి నీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిని మేము ఎలాగో గ్రహించాలో, ఎలాగో వివేచించాలో ఆ వివేచన చేత, జ్ఞానం చేత మమ్మల్ని నింపు మరి ప్రభువా. నీవు ఇచ్చిన కృపను ఎలాగో మేము ఆ నాయన వినియోగించుకోవాలో మరి తండ్రి నేర్పించుమని, నీ కృప చూపించుమని, మమ్మల్ని నీవే నడిపించుమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనలను దేవుడు నిత్యము చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఎప్పుడు చూస్తున్నాడు. మన క్రియలను ఆయన ఎరిగి ఉన్నాడట. ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. మనకున్నది కొంచెమే శక్తి, కానీ దాంట్లో మనం నమ్మకంగా ఉన్నదాన్ని కూడా చూస్తున్నాడట. మనము నమ్మకంగా ఉండి ఆయన నామము నేను ఎరుగను అనలేదు అంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును. దేవుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నీవు ఎలా ఉన్నావో నీ క్రియలు నేను ఎరిగినా, నీ శక్తి కొంచెమై ఉండినప్పటికీ నా నామము నిమిత్తము నీవు నన్ను ఎరుగననలేదు అంటున్నాడు. గైకొని నా నామము ఎరుగననలేదు, ఇదిగో. హల్లెలూయా. ఇలాంటి కొంచెంలో నమ్మకం ఉన్నా కానీ నీ ఎదుట ఆయన తలుపు తీస్తున్నాడట. హల్లెలూయా. తలుపు తీస్తాడు. ఏం చేస్తున్నాడు? నీకు ఈ కంచెల ఆశీర్వాదమే. ఇన్ని రోజులు తలుపేసినట్టున్నదేమో, కానీ ఈ రోజు అంటున్నాడు నీ విశ్వాసాన్ని చూసిండు, నీ యొక్క ఆసక్తిని చూసిండు, నీ యొక్క ప్రార్థనను చూసిండు. కొంచెమంతా నీకు నమ్మకంగా ఉన్న ఆయన నామాన్ని నువ్వు దూషిస్తలేవు. ఏం దేవుడు అని అంటలేవు, కానీ నా దేవుడు గొప్పవాడు, ఇయ్యాల కాకపోతే రేపు దీవిస్తాడు, ఇయ్యాల కాకపోతే రేపు నాకు బాధ పోతుందన్న విశ్వాసము, నమ్మకంతో నువ్వు వచ్చి ఉన్నావు. కానీ ఆ యొక్క కొద్ది విశ్వాసమే ఏం చేస్తుందంటే తలుపు తీసుకున్నట్టు చేస్తున్నది. హల్లెలూయా. ఇంకా నువ్వు విశ్వాసములో బలపడితే ఎప్పుడు ఎలపలికి రావచ్చు, లోపలికి పోవచ్చు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నది. మనకు తలుపు తీస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇన్ని రోజులు ఏ కొదవుతున్నావు, ఏ ఆత్మ కావాలని బాధపడుతున్నావేమో, ప్రవచనం కావాలని బాధపడుతున్నావేమో, అప్పుల బాధ కావాలని బాధపడుతున్నావేమో, కొడుకు పెళ్లి కావాలని బాధపడుతున్నావేమో, బిడ్డ పెళ్లి కావాలని బాధపడుతున్నావేమో, తలుపు లేచినట్టే ఉన్నాయేమో. హల్లెలూయా. ఎలా? తలుపు లేచినట్టే ఉన్నాయేమో. ఏ బాధ? మనిషికొక బాధ, పుర్రెకొక గుణము అంటారు కదా, పుర్రెకొక ఆలోచన. మన కుటుంబానికి ఒక బాధ ఉంటుంది, ఇంకొక కుటుంబానికి ఇంకొక బాధ ఉంటుంది. ఏ విషయంలో నీకు తలుపేసినట్టు ఉన్నదో ఆ తలుపు ఇలా తీయబడుతున్నది. హల్లెలూయా. ఆ తలుపు ఇలా తీయబడుతున్నది. కానీ ఈ తలుపు తీయబడినప్పుడు, ఈ తలుపు తీయడానికి ఈ రోజు నువ్వు యోగ్యుడవు. అదే యోగ్యతను నువ్వు సంపాదించుకోవాలి, కోల్పోకూడదు. అదే యోగ్యతను అదిని పట్టుకొని ఒక మెట్టు ఎక్కినమంటే ఇంకొక మెట్టు ఎక్కడానికి మనం ప్రయత్నిస్తాం, దిగిపోవడానికి ప్రయత్నించాం కదా. హల్లెలూయా. అలాగే విశ్వాసంలో కూడా మనము మెట్టు ఎక్కాలి. దినదినము మనం మెట్టు ఎక్కినప్పుడే ఆ తలుపు తీయబడుతున్నది, ఆ లోపలికి పోతాం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నువ్వు నా నామము ఎరుగనలేదు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడు ఏయనేరుడు, ఎవడు కూడా ఏయనేరుడు. హల్లెలూయా. దేవుడి ద్వారం తెలిసినాక మూర్చడానికి ఎవరికి శక్తి ఉన్నది? ఎవరికి శక్తి లేదు. ఎందుకు నువ్వు మంత్రకాలాన్ని పడుతున్నావు? అదే ఆలోచన పెట్టుకుంటున్నావు. మంత్రం పనిచేస్తుందా క్రైస్తవుల మీద? దేవుడు నమ్ముకున్న బిడ్డ మీద అస్సలు పనిచేయదు. ఇశ్రాయేలు మీద పనిచేసిందా? వాళ్ళు చేసిన పాములు, మోసే చేసిన అద్భుతాలు, మోసే చేసిన పాము మింగివేసింది. ఏ మంత్రం పనిచేయదు. హల్లెలూయా. ఎందుకో ఇంకా అవే లోకంలో బాధలే, అదే దృష్టి పెడుతున్నారు కానీ దేవుడి శక్తిని గ్రహించడం లేదు. దేవుని జ్ఞానాన్ని, దేవుడు చేసిన అద్భుతాలు కూడా ఎప్పుడు వివరించిన భక్తులు ఆ యొక్క ఆలోచనలకు ఎందుకు వస్తలేరు?
హల్లెలూయా. మరి బైబుల్ చదవండి, చెప్పినప్పుడన్నా చదువు రాకపోతే కరెక్ట్ వినండి. విన్నప్పుడు ఆ యొక్క మీలో నాటుకుంటే అది ఎప్పటికి పోదు. అబ్బా, ఆ భక్తుని జీవితంలో ఇలా చేసింది, నా జీవితంలో ఎందుకు చేయడు అన్న ఆలోచన ఉంటుంది చదువు రాని వాళ్ళకు. చదువు వచ్చిన వాళ్ళకి కూడా ఉంటుంది. కానీ మీకు చదువు వచ్చిన వాళ్ళు మర్చిపోతే మళ్ళీ చదువు, బైబుల్ చదువు. బైబుల్ చదివితేనే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు గోడ్సేపు చెప్పిపోతే ఏమర్థమవుతుంది? హల్లెలూయా. ప్రార్థనలో శక్తి కలిగి ఉండాలి, ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన అంటేనే కొంతమంది గుడికి వస్తారు, ప్రార్థన చేయరమ్మా. నాకు తలుపులు తీయబడాలంటే ఎట్లా తీయబడతాయి? తలుపు దగ్గరికి పోతే కదా. హల్లెలూయా. తలుపు దగ్గరికి పోవడం అంటే ప్రార్థన దగ్గరికి పోవడం. తలుపు దగ్గరికి పోవడం అంటే వాక్యం చదవడం. తలుపు దగ్గరికి పోవడం అంటే దేవుని మాటలు వినాలని ఆసక్తి. హల్లెలూయా. అలాంటి ఆసక్తి ఉన్నప్పుడే ఆ కుటుంబమే వర్ధిల్లుతుంది. ఆ కుటుంబమే దేవుని నుండి ఆశీర్వాదం పొందుకుంటారు. ఆ కుటుంబమే నువ్వు చూస్తుండగానే వాళ్ళు దేవుణ్ణి అభివృద్ధి అవుతారు. హల్లెలూయా. నీ క్రియలను ఎరుగుతాడు. నువ్వు ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నావు, ఎలా చూస్తున్నావు, ఎట్లున్నావు, దేవుడు అంటే నీకు ఎంత ఆసక్తి ఉన్నది. ఇప్పుడు కొంచెము ఉన్నప్పటికీ కూడా నీకు తలుపు తీస్తానంటున్నాడు. కొంచెమే నీ యొక్క విశ్వాసము కొంచెం ఉన్నప్పటికీ అది చూసిందా నేను అని అంటున్నాడు. ఎవరు కూడా ధైర్యపడకండి, నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండ పోయి సముద్రంలో పడాలంటే పడుతుందట. అవునా? మీరు ధర్మార్థులు చిన్నోళ్ళు కాదు. హల్లెలూయా. విశ్వాసం గొప్పది. ఈ గుట్టాన్ని కథం చేసి ఇక్కడ మందిరం కట్టిరంటే దేవుని యొక్క కృప కాదా? మీరు ఆవగింజంత విశ్వాసము ఉన్నవారే. హల్లెలూయా. నిజంగానే ఈ గుట్టను కథం చేసి గుట్ట మీద మందిరం కట్టినావా లేదా? గుండు పెద్ద పెద్ద గుండు. దేవుడు చెప్పిన వాక్యం నెరవేరిందా? హల్లెలూయా. అందుకే మీ ఎదుట తలుపు తీస్తున్నాడు. హల్లెలూయా. ఇక మనకి ఏదంటే అది ఉంటుంది. యేసయ్య మందిరంలో, యేసయ్య దగ్గర, యేసయ్య సన్నిధిలో ఎవరికి కావాల్సిన ఎవరు వారికి ఉంటాయి. అన్నింటినీ సృష్టించిండు, అన్నింటినీ పోషిస్తున్నాడు, అన్నింటినీ ఆయన కుప్పిలు విప్పగా తృప్తి పడుతున్నాయి. కానీ నీకు నాకు తృప్తి లేదు ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు తలుపు తీస్తున్నాడు. నువ్వు ఇప్పుడు తృప్తిగా ఉంటావు. ఎన్ని రోజులు కొద్దిగా అటు ఇటు ఉన్నావేమో, కానీ నిన్ను అన్ని విషయాలలో తృప్తిపరచడానికి తలుపు తీస్తున్నాడు. హల్లెలూయా. అన్ని విషయాలలో నిన్ను తృప్తిపరచడానికి తలుపు తీస్తున్నాడు. మరి ఆ తలుపు తీసినప్పుడు నీకు లోపలికి పోయి అనుభవించడే, నేను అనుభవించడే, అందరం కూడా అనుభవించడే. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనను లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు. ఇంకెవడు కూడా దేవుడే తీస్తానంటున్నాడు. తలుపు దేవుడే తీస్తానంటున్నాడు. కానీ ఎలా ఉండాలి? తలుపు తీసినప్పుడు మనం లోపలికి పోయేటట్టున్నాను. అదే బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నది కదా, ఆయా నియమం, ఒక నియమం. ఆయా సమయాలలో దేవదూత వచ్చి నీళ్లు కదిలినప్పుడు ఎవరు ఆసక్తి కలిగి ఆ నీళ్ళను ముట్టుకుంటారో వారు స్వస్థత పొందుకున్నారు. అవునా? ఒక్కళ్ళైతే 38 ఏళ్ళ సంధి ఉన్నాడు. యేసుప్రభు పుట్టక ముందు సంధి ఉన్నాడు, యేసుప్రభు వచ్చేదాకా కూడా అనే ఉన్నాడు. అలా మనం ఉండదు. దేవుడు ఇచ్చినప్పుడు హల్లెలూయా దాన్ని వినియోగించుకునేటట్టు ఆసక్తి కలిగి మనం ఉన్నప్పుడే మనము ఫలిస్తాం, మనం అభివృద్ధి పొందుకుంటాం, మనం దీవించబడతాం. మా యొక్క 38 ఏళ్ళ నుండి ఉన్న వాళ్ళలాగా ఉండకూడదు. ఎప్పుడు నీళ్ళు చదివితే అప్పుడు ముట్టుకుంటాను అంటున్నాడు. మనం ఇప్పుడు దేవుడు తలుపు తీస్తాను అంటున్నాడు. ఈ రోజు నీ సమస్యలన్నీ తీసివేస్తానంటున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు అభివృద్ధి అవుతాను అంటున్నాడు. నిజమే ప్రభువా, నువ్వు నా ఎదుట తలుపు తీస్తానన్నావు, నాకు తలుపు తీయి నాయనా అని నువ్వు మొరపెట్టి ఆశ కలిగి ఉండాలి. ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎవరు ఎన్ని రోజుల సంది, ఎన్నేళ్ల సంది మీరు ఉన్నారో, కానీ ఈ రోజు దేవుడు ఇది మొదలుకొని నేను దీవించడానికి, నీకు ఆశీర్వాదం ఇచ్చడానికి తలుపు తీస్తున్నాడు. హల్లెలూయా. తలుపు తీస్తున్నాడు. మరి మనము దాన్ని వినియోగించుకోవాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నది. దాన్ని మనం వినియోగించుకోవాలి. ఖచ్చితంగా నీ యొక్క చింతలు, నీ యొక్క బాధల వైపు చూడక దేవుని వైపు చూడు. నీ చింతలు పోతాయి, నీ సమస్యలు పోతాయి, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ఎదుట తలుపు తీసి ఉన్నా అంటున్నాడు, తలుపు తీస్తా అంటున్నాడు. ఎవడు కూడా మళ్ళీ దాన్ని వేయడట. హల్లెలూయా. ఎవరు కూడా దాన్ని వేయరట. మీదికి చాడు ఇంకో వచ్చిన అనే మీరు ఏమంటున్నాడు? దాడి తాళం స్థితిని నీకు ఇస్తున్నా అంటున్నాడు.
దావీదు తాళపు చేతిలో దావీదు తాళపు చెవి కలిగి ఎవరును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయక ఉండకుండా వేయుటకైనను సర్వ సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, ఇక్కడ ఏమంటున్నాడు, దావీదుకు ఇచ్చినట్టు తాళపు చేతులు ఇస్తానంటున్నాడు. నేను దావీదు తాళపు చెవి కలిగి, ఇప్పుడు స్పష్టంగా చదవగలిగినారు, చదవండి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయువాడు ఎవడునైనా సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా నామము గైకొని నా నామము ఎరుగనను లేదు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను. హల్లెలూయా. దానిని ఎవడున వేయలేరడు. మరి దావీదుకి ఇచ్చిండు తాళపు చేతులు, గొర్రె కాసే వాళ్ళకి ఇచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా చేసిండు. అవునా? అవునా? నిజం అవద్దమా? హల్లెలూయా. దావీదు గొర్రె కాసేవాడు, ఇంటికాడ సైన్యముతో వాళ్ళ అన్నదమ్ములు ఉన్నా కానీ వాళ్ళు ఎవరిని కూడా లెక్క చేయలేదు. కానీ దావీదు ఆ గొర్రెలను కాస్తూ కూడా దేవునిలో ఆసక్తిగా ఉన్నాడు. కానీ దేవుని సముఖంలో ఉండి దేవుని ప్రజల మధ్యలో ఉండి అంత ఆసక్తిగా లేరు అన్నదమ్ములు. కానీ ఒంటరిగా ఉన్నవాడు, గొర్రెలు కాసేవాడు దేవుని అంత ఆనందిస్తున్నాడు. కొంతమంది పాటలు పాడతారు, భాషలు మాట్లాడతారు, కానీ దేవుని ఫలితం పొందుకోరు, దేవుని ఆశీర్వాదం పొందుకోరు. మరి ఎవరైతే తన మనసును, తన యొక్క హృదయమును దేవునికి ఇచ్చి దేవుణ్ణి స్తుతిస్తారో వాళ్ళని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన కన్నా ముందు 6 అన్నదమ్ములు ఉన్నారు. వారికి ఇయ్యక ఆ వెనకసిరి కడసారి వాడైనా దావీదుకి ఇచ్చిన్నాడు. దావీదుకు అధికారం ఇచ్చినాడు, దావీదుకు అభిషేకం ఇచ్చిన్నాడు, దావీదుకు ఇశ్రాయేలును ఏలడానికి మరి ఇస్తున్నాడు. అలాగే నిన్ను నన్ను కూడా ఇతరులను బలపరచడానికి, నీకు నువ్వే బలంగా లేవని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను ఇతరులను బలపరచతాడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఇతరులను బలపరచతట్టు చూసబోతున్నాడు. నువ్వు నమ్మిన ఎడల రానున్న రోజుల్లో దాన్ని చూస్తావు. హల్లెలూయా. తలుపు లేచినట్టున్నాయేమో నీకు. ఇప్పుడు ఈ రోజు తలుపు తీస్తున్నాడు. ఈ రోజు నుంచి నీకు ఆశీర్వాదమే, దీవెనే. హల్లెలూయా. యెషయా గ్రంథము 52:12. యెషయా గ్రంథము 52:12 చదువుకుందాం. మీరు త్వరపడి బయలుదేరు పారిపో రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుక భాగమున కావలి కాయను. హల్లెలూయా. హల్లెలూయా. నాకు అక్షరం చదువు అంటే మీరు చదవచ్చిన కూడా స్పష్టంగా చదువుతారు. హల్లెలూయా. నేనన్నా మంచిగా చదువుతున్నా, మీరు చదివితే నేను అందుకొని ఇంకా మంచిగా చదువుతున్నా నేను అనుకుంటే హల్లెలూయా. మరి దేవుని యొక్క కృప మన పట్ల ఇచ్చిగా ఉన్నది. ఇంటున్నా కొంతమంది పారిపోతారు చూడు, చెప్పకసేక ముల్లె మూట చదువుకొని అప్పులై సిట్టిలేసి అట్లా పోరాట. హల్లెలూయా. అట్లా దొంగతనం చేస్తానికి కాదట నిన్ను ఎన్నుకున్నది, అట్లా అభివృద్ధి అవ్వడానికి కాదట నిన్ను ఎన్నుకున్నది, నువ్వు నిర్భయంగా ఉండి అభివృద్ధి పొందడానికి ఎన్నుకున్నాడట. హల్లెలూయా. ఎట్లా ఏమంటున్నావు? నువ్వు దొంగ కదా, వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవు, నువ్వు నిర్భయంగా వెళ్ళిపోతావు అన్నట్టు చెప్తున్నది వాక్యం. మీరు చదవండి, ఒకరు మంచిగా చదవండి. మీరు త్వరపడి బయలుదేరరు. త్వరపడి మీరు బయలుదేరరు. కొంతమంది చిట్టీలు అనేస్తారు, కొంతమంది అప్పాన్ని తీసుకుంటారు, కానీ ఆ నుంచి వెళ్ళి ముల్లె మూడు దొరుకుని రాత్రి రూమ్ కాల్ చేసుకొని వెళ్ళిపోతారు.
ఇట్లా జరిగినాయి, నేను చూసిన. అట్లా మీరు త్వరపడి వెళ్ళరు, అట్లా చేయను. మీరు అట్లా అప్పుల పాలై ఎవరిని మోసం చేసి మీరు సంపాదించుకోవడం కాదు. మీరు అట్లా వెళ్ళకుండా నేను మీకు వెనుక భాగంలో ముంగటి భాగంలో మీకు తోడుగా ఉంటుంది అంటున్నాడు. ఎక్కడ? వెనుక భాగంనా ముంగటి భాగంనా? హల్లెలూయా. ఏ భాగంనా? మనం ముందట ఉంటాడట దేవుడు, వెనుక ఉంటాడట. ముందట ఉంటే వెనుక నుంచి కూడా కొడతాడు కావచ్చు శత్రువు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను శత్రువును కొట్టకుండా, నిన్ను ఎవరు కూడా అంటుకోకుండా, ఏ మాంత్రిక శక్తి కూడా నీకు ఉండకుండా, నువ్వు త్వరపడి పారిపోకుండా నేను నిన్ను కాపాడుతా అంటున్నాడు. హల్లెలూయా. ఆ కాపుదల కావాలా మనకు? కావాలా? మీరు అందరూ అనలేదు కానీ దేవుడు అట్లా ఇస్తున్నాడు మీకు అభిషేకం. దేవుడు మీకు అట్టి కాపుదలు ఇస్తున్నాడు. మీరు భయపడదు, మీరు భయపడదు. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడా? దేవుడు ఖచ్చితంగా నీ క్రియలను చూస్తున్నాడు, నీ నడిపింపును చూస్తున్నాడు. నీ కాలుకు కూడా బండ తగలకుండా కాపాడుతున్నాడు. కీర్తన గ్రంథంలో నీ తొవ్వకు వెలుగై నీ పాదములకు దీపమై ఉంటుంది అంటున్నాడు. తొవ్వకు వెలుగై పాదములకు దీపమై ఉంటుంది అంటున్నాడు. ఈ వాగ్దానాలను బట్టి మనము వెత్తిపట్టి ప్రార్థన చేయాలి, బలపడాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పేది ఏమంటున్నాడంటే, మరి నీకు త్వరపడి నువ్వు పారిపోకుండా చేస్తా ఉంటున్నాడు. మీరు త్వరపడి బయలుదేరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. హల్లెలూయా. నిజంగానే ఇట్లా జరిగిందా అని అంటే మీకు ఇంతమంది ఎన్నోసార్లు చెప్పవచ్చు, ఎన్నోసార్లు వినవచ్చు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా, ఇంతమందికి అర్థం కావడానికి. కొంతమంది అర్థమైన వాళ్ళు ఉన్నారు కావచ్చు, మర్చిపోవచ్చు. మరి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి నడిపినప్పుడు ఐగుప్తు దేశంలో ముందు నడిపించలేదా? ఆ యొక్క సముద్రంలో నడిపించడం లేదా? నడిపించడం లేదా? వీళ్ళు అంతా బయటికి వెళ్ళాక వెనకకు వచ్చింది. హల్లెలూయా. వెనక భాగంలో ముంగటి భాగమైన తోడున్నాడు. వెనక శత్రువులు వస్తున్నారు కదా, వాళ్ళు బయట పోయినాక వెనకకు వచ్చి ఆ శత్రువులు నన్ను ముంచివేసాడు, అలా ముంచివేసాడు. హల్లెలూయా. అలాంటిగానే నీ శత్రువులు నీకు అనేక బాధలు, అనేక ఇరుకులు, నువ్వు సమస్యలు ఉన్నావేమో, నువ్వు త్వరపడి వెళ్ళిపోయేటట్టు అనుకుంటున్నావు. కానీ అట్లా నువ్వు వెళ్ళవట. నిన్ను అక్కడనే నిలబెట్టి నిన్ను దీవిస్తాడు. నువ్వు అక్కడనే ఎక్కడైతే అవమానం పొందుకున్నావు, ఎక్కడైతే అప్పుల బాధ, ఎక్కడైతే కుటుంబము అవమానంగా అని నీకు అవమానకరంగా పేరున్నదో, కానీ నువ్వు అక్కడి నుండి వెళ్ళిపోదామని, ఏందన్నా బతుకుదాం, ఇదేంది నాకు ఈ బాధ ఏందని అనుకుంటున్నావేమో. కానీ నువ్వు త్వరపడి వెళ్ళకుండా అక్కడనే నిన్ను నిలబెట్టి ఆశీర్వదిస్తానంటున్నాడు. అక్కడనే నీకు వెనక ముందుండి నిన్ను నడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. వెనక ముందుండి నిన్ను నడిపిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంత మంచి దేవుడు, ఇంత మంచి వాక్యము, ఇంత మంచిగా బలపరుస్తున్నాడు నిన్ను దేవుడు. ఇంకా నీకు భయం ఎందుకు, ఇంకా భీతి ఎందుకు, ఇంకా నీకు తలుపు తీస్తానంటున్నాడు, ఇంకా నీకు సించేందుకు. హల్లెలూయా. మరి మనలను వెనక ముందు నేను నడిపించే దేవుడు. నిర్గమకాండము 14వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 14:19. మరి ఇక్కడ దేవుడు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించారు. చూడండి, ఇక్కడికి స్పష్టంగా చూపిస్తున్నాడు. ఎక్కడ ముంగట పోయిన దేవదూత వారి వెనుక భాగమును కూడా కాపాడింది. అవునా? దేవుని వాక్యం చెప్తుందా? నేనే ఊహించి చెప్తున్నానా? ఇశ్రాయేల్ని ఎలా నడిపించిండు, ఇశ్రాయేల్ను ఎలా చెప్పిండు, ఎలా నడిపించిండు చదవమ్మా, మనకు అర్థమవుతుంది మంచిగా. అందుకోసమే నేను చదివిస్తాను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. కొద్దిగా ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుకకు నిలిచాను. హల్లెలూయా.
ఎలా ముందట వెనక ఉంటాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను ఆవరిస్తాడు, నిన్ను సర్వంగా కవచముతో కప్పి ఏ శత్రువు కనబడకుండా, ఏ మాంత్రిక శక్తి, ఊరికే మంత్రం అని చెప్తున్నావు కదా, ఊరికే నాకు చేసుకున్నారని చెప్తున్నావు కదా. హల్లెలూయా. ఆ ధ్యానం మీద మర్చిపోయి యేసయ్య మీద ధ్యానం పెట్టు, యేసయ్య మీద ధ్యానం పెట్టు. హల్లెలూయా. దేవుడు వెనక ముందు నిన్ను ఆవరిస్తున్నాడు, నిన్ను నడిపిస్తాడు. నిన్ను 12:33 కూడా చదువు. 12:33 కూడా చదువు. మన ముందర సచ్చిన మనం ముందర సచ్చిన వారం అనుకొని, మనం అందరము సచ్చిన వారం అనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. హల్లెలూయా. ఎవరు చేసిర్రు? ఐగుప్తీయులు పోనీయలేదు. దేవుడు చేసే అద్భుతాలకు ఆశ్చర్యకార్యాలు చూసి వాళ్ళకి మిమ్మల్ని ఉమ్మని పంపిస్తున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? దేవుడిని ప్రజలను పంపించడానికి వాళ్ళే పొమ్మంటున్నారు. కానీ మనం దొంగతనం పోగట కాదు, మనం సమస్యలతో పోగట కాదు. దేవుడు నిర్భయంగా మనల్ని నిలబెడతాడట, నిర్భయముగా మనం నిలబెట్టి నడిపిస్తాడట. హల్లెలూయా. మన యొక్క దేవుణ్ణి ఆరాధించడానికి, మన దేవుణ్ణి స్తుతించడానికి ఇక ముందుకు వస్తున్నది. ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో, నిన్ను బాధ పెడుతున్నారేమో, నువ్వు పోవద్దు, నువ్వు ప్రార్థన చేయాలి ఇంట్లో అని. కానీ ఒక రోజు వస్తున్నది, ఐగుప్తీయులు ఎలాగ చెప్పిన్నారో అలాగూ పొమ్మని నిన్ను తీసుకొచ్చి బండి మీద తోలే రోజులు కూడా వస్తున్నాయి. నీ నమ్మకం ఉంచితే, నువ్వు విశ్వాసంగా ఆయన క్రియలను అలాగే నువ్వు ధ్యానిస్తే, నీవు ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటూ ఉంటే, ఐగుప్తీయులు ఎలాగూ ఇశ్రాయేలీయులను పంపించిరో ఆయా ఐగుప్తీయులు పోవద్దు అని చెప్పి బానిసంగా చేసుకొని ఆ యొక్క మోసే తోలి అక్కడ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు ఆ అద్భుతాలకు మనసు కఠినమై మొత్తం లాస్ అయిపోయి యొక్క జ్యేష్ఠ కుమారులు చచ్చిపోయినప్పుడు ఇక వీళ్ళు మనకు వీళ్ళని పంపిద్దామని చెప్పి పంపిస్తున్నారు. హల్లెలూయా. అలాగే దేవుడు నీకు నాకు కూడా సాయం చేయబోతున్నాడు, నీకు నాకు కూడా సాయం చేయబోతున్నాడు. నిన్ను నన్ను నిర్భయంగా దేవుని యొక్క సువార్త చెప్పడానికి, దేవుని యొక్క పని చేయడానికి నీకు ఆటంకంగా ఉన్నారేమో, కానీ వారు నోరు మూపియబోతున్నాడు. హల్లెలూయా. వారే నీకు సాయం చేయబోతున్నారు.